బోనాలు కొనసాగుతున్నాయి. చారిత్రక గోల్కొండ కోటపై వెలిసిన శ్రీ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో జరిగే తొలి బోనంతో సందడి షురూ అయింది. ముందుగా లంగర్ హౌస్ చౌరస్తాలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో ప్రభుత్వం తరపున శాసనసభ స్పీకర్ గెడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి అధికారికంగా బోనాలను ప్రారంభించారు. లంగర్ హౌస్ చౌరస్తాలో అమ్మవారికి పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరపున సమర్పిస్తారు. అనంతరం అక్కడి నుంచి పోతురాజుల ఊరేగింపులు, నృత్యాలతో తొట్టెల ఊరేగింపు ఉంటుంది. ఇక గోల్కొండలోని పూజారింటి వద్ద నుంచి ఉత్సవ విగ్రహాలకు ఆభరణాలతో అలంకరించి గోల్కొండ కోటపై ఉన్న అమ్మవారి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. అక్కడ బోనం, తొట్టెల సమర్పణతో తొలి బోనం పూజ ముగుస్తుంది. నిన్న అమావాస్యను పురస్కరించుకుని గోల్కొండ కోట మెట్లకు మహిళలు బొట్లతో పూజలను నిర్వహించారు. ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమయ్యే ముందు వచ్చే అమావాస్య రోజు గోల్కొండ కోటలో మెట్లకు పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. జగదాంబిక ఎల్లమ్మ బోనాలపై గోల్కొండ కోట నుంచి పూజారితో మా ప్రతినిధి సిరిసాగర్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. అంగరంగ వైభవంగా బోనాల పండుగ అయితే షురూ అయిపోయింది. చిన్న, పెద్ద, ముసలి, ముతక అందరూ కూడా గోల్కొండ కోట వైపు దారి తీస్తున్నారు. ఎందుకంటే మొదటి బోనం గోల్కొండ నుంచి ప్రారంభమవుతుంది. మనం కోట పైన జగదాంబిక అమ్మవారి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ పూజారిని అడిగి తెలుసుకుందాము ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఈసారి అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పిస్తారు అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకుందాం. అయ్యా చెప్పండి. ఆషాఢ మాసం మొదలైందనగానే ఫస్ట్ గోల్కొండ బోనాలు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ బోనాలు స్టార్ట్ అయిన తర్వాత మిగతా అన్ని చోట్ల అవుతుంది. మాకు తర్వాత నెల రోజుల పాటు ఇక్కడ ఆషాఢ మాసంలో మనకి ఇక్కడ బోనాలు జాతర జరుగుతుంది. ఇక్కడ గోల్కొండ కోటలో మొత్తం 9 పూజలు ఉంటుంది. ఈ రోజు అమాస తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం స్టార్ట్ అవుతుంది. నిన్న అమాస ఉండే, ఈ రోజు గురువారం ఉంది. ఈరోజు పొద్దున్న అమ్మవారి అభిషేకం, పూజ, అర్చన కార్యక్రమం జరిగింది. ఇంతకుముందు ఎల్లమ్మ తల్లి చిత్రపటం కూడా వేశారు రక్షణ గురించి. అందరూ వచ్చిపోయే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని దాని గురించి చేశారు. తర్వాత ఈరోజు మన లంగర్ హౌస్ చౌరస్తా నుంచి తొట్టెల ఊరేగింపు ఉంటుంది. తర్వాత రథం ఊరేగింపు ఉంటుంది. తర్వాత దాదాపు 20 నుంచి 50 మంది పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపు ఉంటుంది. ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి పట్టు వస్త్రాలు సమర్పించుకోవడం జరుగుతుంది. అలాగే మన చోటా బజార్ నుంచి మా ఇంట్లోకి ఉత్సవ విగ్రహాలు మధ్యాహ్నం 2-3 గంటల ప్రాంతంలో అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ తొట్టెల ఊరేగింపు ప్లస్ మన ఉత్సవ ఊరేగింపు రెండు కలిసి మన గోల్కొండ ఫోర్ట్ గేట్ దగ్గరకు వచ్చేస్తుంది. అక్కడ నుంచి తర్వాత బంజారీ దర్వాజా నుంచి అక్కడ బోనం, తొలి మన నజర్ బోనం అంటారు, తొలి బోనం కూడా ఉంటుంది. అక్కడ నుంచి ఆ ప్రొసెషన్ స్టార్ట్ అయ్యి 3 కలిసి ఇక్కడ మనకి కొండపైన ఇక్కడ చేరుతుంది. సాయంత్రం 7 o'clock వరకు ఇక్కడ చేరుతుంది అనమాట. తర్వాత ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం, తర్వాత తొలి బోనం సమర్పించుకోవడం, తర్వాత ఆరతి ఇచ్చేసేసి ముగింపు కార్యం చేస్తుందన్నమాట. అలాగే ఇక్కడ నెల రోజుల్లో ఇక్కడ 9 పూజలు ఉంటాయి అనమాట. ఫస్ట్ పూజ ఈ రోజు, అలాగే తర్వాత నెక్స్ట్ ఆదివారం ఉంటుంది. తర్వాత గురువారం, ఆదివారం, గురువారం ఉంటుంది. ఇక్కడ ఐదో పూజ రోజు ఇక్కడ విశేషంగా చండీ హోమం చేస్తారు. తర్వాత 7th పూజ రోజు ఇక్కడ అమ్మవారి శాకాంబరి అలంకారం ఉంటుంది. తర్వాత ఇక్కడ అమ్మవారి సేవ పల్లకి షావా తీయబడుతుంది. తర్వాత 9వ పూజ రోజు ఇక్కడ కులవృత్తి సంఘాల్లో మన అందరూ కలిసి, పనిపాటలు కలిసి ఇక్కడ కుంభారతి సమారాధన ఉంటుంది. తర్వాత ఆ రోజు ముఖ్యం కార్యక్రమం ఉంటుంది అన్నమాట. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి మీ నుంచి బోనము బయలుతుంది అని చెప్తున్నారు. సో ఎన్ని సంవత్సరాలుగా మీ ఇంటి నుంచి బోనం బయలుతుంది? మా ఇంటి నుంచి ఉత్సవ విగ్రహాలు వెళ్తున్నాయి మేడం. ఇక్కడ దాదాపు ఇది నాది 3వ తరం, 3rd జనరేషన్ అనమాట. మా తాతగారు చేశారు మాణిక్యంచారి అనేసి, తర్వాత అనంతచారి అని మా ఫాదర్ చేశారు, నాన్నగారు చేశారు. తర్వాత నా పేరు సర్వేశ్చారి అండి, నా 3వ తరం. దాదాపు బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి మేము చేస్తూనే ఉన్నాం. ప్రతి మా ఇంట్లోకి అప్పటి నుంచి ఉత్సవ విగ్రహాల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో అమ్మవారికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు, అలాగే కొన్ని కోట్లు వెచ్చించి జాతరని అయితే షురూ చేస్తూ ఉంటారు గోల్కొండ పండుగని. సో ఈసారి ఏర్పాట్లు ఏ విధంగా అనిపిస్తున్నాయి? ప్రభుత్వం తరఫున కూడా మనకు
ఎయిడ్ వచ్చింది, ఫండ్స్ వచ్చింది. తర్వాత మన ఇక్కడ అన్ని జాగ్రత్తలు ఆల్ డిపార్ట్మెంట్ సహకారంతో ఇక్కడ మంచిగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మెడికల్ డిపార్ట్మెంట్ కానీ, R&B డిపార్ట్మెంట్, క్యూ లైన్ కానీ, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని శాఖలు, తర్వాత GHMC కూడా క్లీనింగ్, తర్వాత అన్ని శాఖలు మంచిగా వారి సేవలు అందిస్తున్నామట. సో ఎందుకంటే బోనాల జాతర అనేసి అందరికీ సంబంధించింది కాబట్టి మంచిగా వచ్చిన పోయే భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచిగా జరగాలనేసి సో మచ్ అండి. చూసారు కదా, ఇక్కడ బోనాల పండుగ జాతర అయితే షురూ అయిపోయింది. చాలా మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తున్నారు. అడుగడుగున పోలీస్ సిబ్బంది కావచ్చు, ఉచిత వైద్య శిబిరాలు కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులందరికీ కూడా అన్ని సకల సౌకర్యాలు కలిగింపజేశారని చెప్పుకోవచ్చు. ఎస్, ఇది గోల్కొండ కోట నుంచి లైవ్ అప్డేట్స్. కెమెరామెన్ భరత్ తో శిరీష, గోల్కొండ నుంచి. ఓరుగల్లు ప్రజల ఆరాధ్య దైవం